బ్రహ్మశంకర పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక యాడ ఉన్నా నవీన్ నవీన్ కుమార్ ఇన్ను మొత్తం మొత్తానికి ఎట్లా పసిగడుతున్నా అంటే శ్రీశైలం యాదవ్ మాకు ఫస్ట్ నుంచి ఆయన మా ఎంబడి ఉంటాడు. ఏదైనా ఆయన ఊరికొస్తాడు, ఏదైనా సాయం చేస్తాడు ఆయన. కానీ ఆయనకు మాత్రం ఆయన కొడుకు నిలబడ్డాడు కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ కంపల్సరీ. మాకు అన్ని సాయం చేసాడు, సావులకు కానీ దేనికి కానీ దేనికి అన్నిటికీ దేనికి వెనుకోబోలేడు శ్రీశైలం యాదవ్. బీఆర్ఎస్ బాగా గెలుతారు అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ ఫుల్ గెలుస్తారు వాళ్ళే. అన్నీ అవే మొత్తం డూప్లీ కిందికే. వాళ్ళు 3 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేసాడు గోపీనాథ్. బాగా ఎంత చేసినావు అని చెప్పేసి గోపీనాథ్ పోయిండు కాబట్టి ఇప్పుడు అంది. గోపీనాథ్ చేసిండు కరెక్ట్ మంచిగా. ఇప్పుడు చేసేది శ్రీశైలం యాదవ్ విన్నావా. శ్రీశైలం యాదవ్ ఇంకా కొడుకున్నాడు కాబట్టి ఆయన మంచిగా చేస్తాడు. ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ భార్యకే ఇచ్చిన టికెట్, ఇప్పుడు ఆమె గెలవదా మరి? ఎందుకంటే గోపీనాథ్ చేసిందని మీరే అంటా ఉన్నారు కదా. ఆమె చేసిందంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పు అన్నీ బయటపడుతున్నాయి. లక్షల కోట్లు అన్నీ దిగింది, అన్నీ మొత్తం బయటపడ్డాయి. కేసీఆర్ వచ్చి ఇక్కడ ఏమైనా ప్రచారం చేస్తే జూబ్లీ హిల్స్లో మళ్ళీ మాగంటి సునీత గెలవదా? ఎవరు రారు, ఇంకా ఎవరు గెలవాడు. కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, ఎవరు వచ్చినా అయిపోయింది. ఆ సీన్ అయిపోయింది. 10 సంవత్సరాలు గెలిచిన వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అయిపోయింది. ఇంకా ఈసారి మళ్ళా ఆమె భర్త చచ్చిపోయింది, మరి నాకు సానుభూతిగా ఓట్లు వేయాలని చెప్పేసి ఆమె తిరుగుతూ ఉన్నది కదా. ఎవరు వేయరు ఇంకా. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులే చేసినాడు. కానీ ఆమె కేర్ ఎవరిని కాదు. టీఆర్ఎస్ అందరికీ తెలిసిపోయింది ఏ సంగతి చేసారు, ఏం చేసారు అన్నీ తెలిసిపోయింది. వాళ్ళు చేసిన లెక్కలు, దుర్మార్గం లెక్కలు అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఓటు ఎవరికి ఎత్తాను? ఏం మాత్రమే మన టీడీపీ. మా ఓడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చిండు, మేము కాంగ్రెస్. పక్కా టీడీపీ మేము. తెలుగు మీ టీడీపీ అంతా కూడా అంటే మీది ఎక్కడ? మీ ప్రాపర్ ఎక్కడండి? బోరబండ. మేము మాత్రం కాంగ్రెస్కు ఓటు వేయకపోతుండే, కానీ మా ఓడు అక్కడ వచ్చిండు కాబట్టి మేము అక్కడనే. రేవంత్ రెడ్డి